మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రశాంత్ గారు. మరి సార్తో మాట్లాడి క్యాన్సర్కి సంబంధించినట్టు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఫుడ్ విషయానికి చూసుకున్నట్లయితే బయట ఫుడ్ నో, అసలు దాని జోలికి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళకి సమానంగానే మనం ఇండియన్స్ కూడా వెళ్తున్నాం. ఎందుకంటే మనది చాలా సాంప్రదాయమైన మనుషులము, అలానే సాంప్రదాయమైన ఫుడ్. సో చాలా చక్కటి ఫుడ్, ఎలాంటి కలుషితం లేని ఫుడ్ తినడం వల్ల చాలా రోగాలకి మన ఇండియన్ బాడీ తట్టుకోగలదు. బట్ ఇప్పుడు ఏంటంటే బయట దొరికే ఫుడ్డే కాకుండా మనం ఇంట్లో వండుకునేది కూడా చాలా కలుషితం చేసేసుకుంటున్నాం. దీనివల్ల కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అది అసలు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది చెప్పండి సార్. ఈ ఆహారం అనేదమ్మా మనం డెఫినెట్ గా మీరు చెప్పినట్టు మన ట్రెడిషనల్ దీని నుంచి మారిపోయాం. మనం వెస్టర్నైజ్డ్ అయిపోయినాం. మిగతా వాళ్ళలో ఉన్నాయి మంచి నేర్చుకోకపోయినా కూడా చెడు అంతా నేర్చేసుకున్నాం మనం. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ నేర్చేసుకున్నాం మనము. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటిలో ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ అనేటి, కలరింగ్ ఏజెంట్స్ అనేటి ఇవన్నీ వాడతారండి. ఇవన్నీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవే కాకుండా డెఫినెట్గా మనం పెస్టిసైడ్స్ యూసేజ్ ఇవన్నీ చాలా పెరిగాయి మనము. సో దానివల్ల కూడా మనకి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా మైక్రో ప్లాస్టిక్స్ అంటారు కదా, ప్లాస్టిక్ యూసేజ్ ఇదంతా కూడా పెరిగింది. చాలా స్టడీస్లో కూడా ఈ ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది బయటపడింది అనమాట. సో మన చేతుల్లో వరకు చాలా వరకు మన చేతుల్లోనే ఉందమ్మా. ఒకటి వీలున్నంత వరకు ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసేసేయండి. ఇవే కాకుండా బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ ఇన్ ద సెన్స్ ఎనీథింగ్ ఈవెన్ ప్యాక్డ్ ఫుడ్ కూడా, ఎనీ ప్యాక్డ్ ఫుడ్ మీరు అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే ఫుడ్ అనేది ప్యాక్ అయిందంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అంతే కదా. ప్రిజర్వేటివ్స్ లేకపోతే చెడిపోద్ది కదా. ప్యాక్లో వచ్చిందంటే ప్రిజర్వేటివ్స్ ఉంటుంది. అది నో అనమాట, రిస్క్ ఫ్యాక్టర్ అది. మీరు ఇప్పుడు చూసారు కదమ్మా, చాలా వరకు మనం బయట తింటుంటాము. బయట తిన్న వాటిల్లో కలరింగ్ ఏజెంట్స్ ఏదంటే అది వాడతారు. కాబట్టి మనం బయట తినడము, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఇంకోటి ఫ్రూట్స్ కూడా మనం తినే ఫ్రూట్స్ అనేది రీజనల్ ఉండాలి, రీజనబుల్ ఉండాలి, సీజనల్ ఉండాలమ్మా. సీజనల్ అంటే ఏ సీజన్ లో దొరికేటి ఆ సీజన్ లో తినండి. ఎందుకంటే వేరే సీజన్ లో ఉండేటి అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. దానివల్ల అర్థం ఏంటి, దాంట్లో ప్రిజర్వేటివ్స్ వాడితేనే కదా అది ఉండేది. ఓకే, మీరు అలా చెప్పారా సార్? నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే ఓకే, సీజన్ లో ఉండే ప్రతి ఫ్రూట్ ని తినాలి. బట్ ఇప్పుడు పర్సపు మనకి శీతాకాలంలో సీతాఫలం అంటూ ఉంటాము. ఆ సీతాఫలం మనకు సమ్మర్ లో దొరుకుతుందంటే దాంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతే కదమ్మా. సీజనల్ అంటే వేరే చోట నుంచి వాళ్ళు తెచ్చుకుంటేనే కదా ఆ సీజన్ లో దొరికేది. అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వాడుంటారు కదా, అదే రిస్క్. రీజనల్ అన్నమాట. అంటే అది కొంచెం మినిమం కామన్ సెన్స్ యూస్ చేయాలి ప్రతి ఒక్కరు. అంటే తినే ఫ్రూట్స్ గానీ ఏదైనా సరే అంటారు. రీజనల్ అన్నమాట. ఇంకోటి అంటే మన ఏరియాలో దొరికినట్టువే మనం తినాలి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, మీరు గమనించున్నారంటే బయట మనకి బ్రొకోలీ అని, అవకాడో అని ఏదేదో దొరుకుతుంటాయి. అది మన రీజనల్ కాదు, అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తుంటారు. ఇంపోర్ట్ చేశారంటే అగైన్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనము రీజనబుల్ ఉండాలన్నమాట. అంటే కాస్ట్లీ ఫ్రూట్స్ అనేటివి చాలా మంచి, ఆబ్వియస్గా దాంట్లో ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకా అయ్యే కాకుండా విటమిన్స్ ఉంటాయి, రకరకాల మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఎంతవరకు తింటే మంచిది అది. ఇవే కాకుండా రీజనబుల్గా ఉండాలన్నమాట. సో ఇవే కాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేటివి ఎక్కువ కన్స్యూమ్ చేసుకోవాలమ్మా. ఎంతవరకు వీలున్నంత వరకు ఏంటంటే ఈ కార్బ్స్ అనేటివి తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్స్. అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలన్నమాట. ఎక్కువ ప్రోటీన్, వెజిటబుల్స్ అంటే ఫైబర్ ఎక్కువ తినాలి, కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ కన్స్యూమ్ చేయాలి. బయట ఫుడ్ అనేది అసలు తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే కనీసం నేను చెప్పేది మినిమమ్ వారానికి 5 రోజులు కనీసం అరగంట నుంచి 40 నిమిషాల వరకు చేసుకోవాలమ్మా. ఐడియల్ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఆబ్వియస్గా స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి. సార్, బ్రోకలీ గురించి మాట్లాడుకున్నాము. ఇది ఏ డైటీషియన్ అయినా సరే, ఎవరైనా సరే ఎక్కువగా అది తీసుకోవడం మంచిది, మంచి బ్యాలెన్స్ డైట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరేమో అంటే ప్రిజర్వ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా
ఖచ్చితంగా కొంత మేరకు క్యాన్సర్ కణాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు సార్. అట్లా కాదమ్మా, అంటే బ్రోకోలీ డెఫినెట్ గా మంచిదే, అది కాదని ఎవరు చెప్పరు, కానీ అది మన ఏరియా ఇది కాదు కదమ్మా, అంటే అది ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి కదా, తెప్పిస్తున్నాం. దాన్ని రిప్లేస్ చేసేటి మన దగ్గర ఉన్నాయమ్మా. క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇవన్నీ మంచిగా కదా, రెగ్యులర్ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అంటే బీన్స్ కానీ వీటిలన్నిట్లో మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. పాలక్ అన్నిటికన్నా అది వండర్ ఫుడ్, అది పాలాకు అంటారు, దాంట్లో రకరకాలు చేసుకోవచ్చు. సో మన ఐటమ్స్ మనకి చాలా ఉన్నాయండి. సో మన దగ్గర దొరికేటి మనం కన్స్యూమ్ చేసుకుంటే మంచి సరిపోతుంది. బయట నుంచి ప్రిజర్వ్డ్ చేసినటువంటి తీసుకొని ఇంకా అనారోగ్యాల బారిన పడకుండా. అంతే. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏంటంటే సార్, మన ఇంట్లో వండుకునే కొన్ని ఐటమ్స్ వల్ల కావచ్చు, లేదా చాలా వరకు ఏం చేస్తామంటే మాడి చేస్తూ ఉంటాం వంటని. సో దాంట్లో ఉండేటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ సంబంధించి బొగ్గులాగా మారిపోవటం వల్ల దా కణాల వల్ల కూడా కొన్ని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు కరెక్ట్ సార్? అండి, దాన్ని స్మోక్డ్ ఫుడ్స్ అంటారు. అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు తండూరి ఉంది కదండి, తండూరి వీటిల్లో ఏంటంటే మీరు చూస్తారు కదా, బ్లాక్ ఉంటుంది కదా, చార్డ్ అంటారు దాన్ని. అది ఎస్పెషల్లీ ఈసోఫేజ్ అంటే అన్నవాయుని రావడానికి, స్టమక్ క్యాన్సర్ కి వీటికి రావడానికి కారణం అండి. అంటే అసలు అవాయిడ్ చేయమని చెప్పను, చాలా రేర్ గా ఎప్పుడో ఒకసారి తీసుకోండి, ఎప్పుడో మీరు నెలకో 2 నెలలకో ఒకసారి జస్ట్ తీసుకోండి, రెగ్యులర్ గా అయితే అవాయిడ్ చేసుకుంటే మంచిదండి. ఓకే, సరే ఇంట్లో వాడే ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటే వాటి వల్ల ఏదైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా? ఆయిల్ అనేది మనము లిమిటెడ్ గా తీసుకున్న వరకు ప్రాబ్లం లేదండి. ఇంకోటి వీలుంటే మనము ఘీ అన్ని చూసి భయపడతాము, కానీ అవి చాలా మంచిదమ్మా. లేటెస్ట్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే చాలా మంచిది, ఎందుకంటే ఘీ అనేది మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది, బయట వాటిలతో పోల్చుకుంటే చాలా మంచిది, దాంట్లో పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఘీ. సో మనం ఇది వరకు ఏంటంటే చాలా వరకు ఘీ అనేది వాడకండి అవి అనేది చెప్తుంటారు, కానీ అట్లాంటిది ఏం లేదమ్మా, ఘీ వాడితేనే మంచిది. ఇంకా గ్రౌండ్ నట్ ఆయిల్ ఇవన్నీ మంచివే, బట్ లిమిటెడ్ గా యూజ్ చేసుకోవాలి, చూసుకొని యూజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది చెప్పేది ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు కదా. ఈ కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు ఉన్న స్టడీస్ లో తెలిసిందంటే ఏంటంటే అమ్మ, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి LDL కొలెస్ట్రాల్ ఏతుంటే అవి పెరుగుతాయి, వీటి వల్ల కాదు. కాబట్టి ఘీ అనేటి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, లిమిటెడ్ గా యూజ్ చేసుకోండి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.